సాధ్యమైన పని. అవకాశం ఉండి కూడా బురద రాజకీయాల కోసం ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు గమనించుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో అర్థమైంది, ఏం చేసినా ఈ రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచే అవకాశం లేదు. కానీ మనం కార్యకర్తలుగా కొంచెం కష్టపడి పనిచేద్దాం. ఇవాళ ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈ ఎస్ఐఆర్ ఏంటి, అసలు దేనికోసం ఎస్ఐఆర్, దీంట్లో కార్యకర్తలుగా మనం ఏం చేయాలి? ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇదేమి కొత్తది కాదు. మన భారత రాజ్యాంగంలోనే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహించాలని చెప్పి మన చట్టంలోనే మనమే రూపొందించుకున్నాం. 2002లో ఎస్ఐఆర్ జరిగింది. గతంలో 2002 తర్వాత 2022లో జరగాలి. కరోనా వచ్చిందని వివిధ కారణాల వల్ల వాయిదా జరిగి ఇప్పుడు ఎస్ఐఆర్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి ఎస్ఐఆర్లో ఏం జరుగుతుంది, ఎందుకు మనం యాక్టివ్గా ఉండాలి? ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ఓటుకు నోటు దొంగ. అవునా? ఓటుకు నోటు దొంగ. మరి ఆయన ఉన్నాడు కనుక రేపు మన బీఆర్ఎస్ ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఇద్దరు ముఖ్యం. ఒకటి బిఎల్ఏ, 2 బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఏజెంట్. మరి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరి చేతిలో ఉంటాడు? రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటారు. మనం అప్రమత్తంగా లేకపోతే మన బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ అభిమానులు, మన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉంటుంది. అందుకోసం బిఎల్ఏలు యాక్టివ్గా ఉండాలి. అయితే యాక్టివ్ ఉండాలంటే ఇదేమి అనఫీషియల్ పని కాదు. ఎన్నికల కమిషనే రాజకీయ పార్టీలకు ప్రతి బూత్ లో ఒక ఏజెంటు అధికారికంగా పనిచేయడానికి అవకాశం కల్పించింది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ గివెన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అందువల్ల మీరేదో మనం ప్రభుత్వంలో లేమనో, మనకు అవకాశం లేదనో, అది అధికారిక హోదా కాదని అనుకోవద్దు. బూత్ లెవెల్ ఏజెంట్ అనేది ఎన్నికల కమిషన్ ప్రకారంగా మీ యొక్క బాధ్యత. మీకు అన్ని హక్కులు కూడా మీరు కలిగి ఉంటారు. చివరికి ఓటర్ లిస్ట్, డ్రాఫ్ట్ లిస్ట్ వేసినా, ఫైనల్ లిస్ట్ వేసేటప్పుడు మా బూత్ లెవెల్ ఏజెంట్ సంతకం లేకుండా ఆ లిస్టే ఫైనల్ కాదు. అంటే యు ఆర్ దట్ పవర్ఫుల్. మీకు అంత అధికారం ఉన్నది. అందువల్ల మీరు యాక్టివ్ ఉండాలి. ఈ ప్రోగ్రాం ఏంటంటే మొన్న 25వ తారీఖు నుంచి ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి పోయి ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఇస్తా ఉన్నారు. 2 ఫామ్లు ఇస్తున్నారు ప్రతి ఇంటికి. అయితే ఆ ఫాములు నింపాలి కంపల్సరీ. ఒకటి నింపి వారికి ఇవ్వాలి, ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి. ఎవరున్నారు బూత్ లెవెల్ ఆఫీసర్గా? అయితే అంగన్వాడీ టీచర్ ఉన్నారు, లేదంటే మీ మెప్మా ఆర్పీలు ఇలా బూత్ లెవెల్ ఆఫీసర్గా ఉన్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, వాళ్ళకి నేర్పించిండ్రు. ఆ 2 ఫామ్లు ఇంటింటికి ఇచ్చిండ్రు. ఎవరికైనా నింపరాకపోతే బూత్ లెవెల్ ఏజెంట్గా మీరు నింపి సహాయం చేయొచ్చు, లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ గారు కూడా నింపొచ్చు. ఆ ఫామ్ లో 2 అప్లికేషన్, ఎడమ వైపు ఒకటి ఉంది, కుడి వైపు ఒకటి ఉంది. 2 సేమ్ ప్రొఫార్మా ఉంది. ఎడమ వైపుది ఎవరు నింపుతామంటే 2002లో మీ ఓటు హక్కు కలిగి ఉంటే అది ఎడమ వైపు ఫామ్ నింపాలి. 2002లో మీకు ఓటు హక్కు లేకపోతే కుడివైపు నింపాలి. అంటే ఇప్పుడు ఈ మధ్య 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 24 ఏళ్ళు ఉన్న వాళ్ళకు 2002లో ఓటు ఉండదు కదా. అప్పుడు మీ అమ్మా నాన్నకు ఉంటుంది, మీ తాతకు ఉంటుంది, మీ నాయనమ్మకు ఉంటుంది. అటువంటి వాళ్ళు 2002లో ఓటు లేని వాళ్ళు కుడివైపు నింపి మనకు రిలేషన్, అంటే మీ నాన్నగారిదో మీ తాతగారిదో ఆ లింక్ అందులో రాసి సంతకం పెట్టాల్సి ఉంటుంది. 2002లో ఓటు ఉన్న వాళ్ళైతే ఎడం వైపు నింపాల్సినటువంటి అవసరం ఉంది. ఏదన్నా ఒకటే నింపాలి.